Good morning, children. Welcome to video lessons, Government of Telangana, Department of Intermediate Education. So, course name is Electrical Technician, subject Domestic Appliances and Rewinding. So, నా పేరు పిందాచారి, జేఎల్ఈ నీటి, జీజేసీ పిండిప్రోడ్. సో మనం ఈరోజు డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ అనే సబ్జెక్ట్లో చాప్టర్ 7 అయినటువంటి ఏసీ మోటార్ వైండింగ్ గురించి తెలుసుకుంటాం. ఇందులో తెలుసుకోబోయే అంశాలు ఏంటంటే వాటి టైప్స్ ఆఫ్ ఏసీ వైండింగ్, రెండవది వైండింగ్ డేటా ఆఫ్ ఏసీ మోటార్ అండ్ ఫైండింగ్ నెంబర్ ఆఫ్ పోల్స్, రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ డెవలపింగ్ ఏ వైండింగ్ డయాగ్రామ్, సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఏసీ మోటార్ వైండింగ్ సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఈ 7వ చాప్టర్లో నేర్చుకుంటాం. దీనికంటే ముందు కొన్ని వైండింగ్ రకాలు అవి కూడాను మనం 6వ చాప్టర్ అయినటువంటి డీసీ వైండింగ్లో కూడా నేర్చుకున్నాము. సో ఇక్కడ ఏసీ మోటార్స్ వైండింగ్ గురించి మనము నేర్చుకుంటాం. బేసిక్ డెఫినేషన్స్ అన్నీ కూడాను డీసీ వైండింగ్లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ వాటి గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు. మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆ టర్మ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. సో ముందుగా ఆర్మేచర్ వైండింగ్ అంటే ఏంటి? సో ఆర్మేచర్ వైండింగ్ అనేది స్టార్టర్ వైండింగ్. సో దీన్ని స్టార్టర్కి మనం చేసే ఆర్మేచర్ వైండింగ్ అని అంటాము. ఈ ఆర్మేచర్ వైండింగ్ అనేది మనకి మోటార్ ఏదైతే ఉందో, ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ డ్రివింగ్ టార్క్ జనరేట్ చేయడానికి ఉపయోగించే వైండింగ్నే మనం ఆర్మేచర్ వైండింగ్ అని అంటాము. సో ఆర్మేచర్ వైండింగ్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ మిషన్ ఇన్ విచ్ ఈఎంఎఫ్ డ్రివింగ్ టార్క్ ఈజ్ జనరేటెడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్మేచర్. సో ఈ ఆర్మేచర్ అనేది స్టార్టర్కి చేసే వైండింగ్ని ఆర్మేచర్ వైండింగ్ అని మనం అంటాము. ఇది ఈఎంఎఫ్ డ్రివింగ్ టార్క్ని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్మేచర్ వైండింగ్ అనేది మనం డిపెండింగ్ అపాన్ ది మిషన్ని బట్టి మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి క్లోజ్డ్ వైండింగ్, 2 ఓపెన్ వైండింగ్. సో ఈ క్లోజ్డ్ వైండింగ్ని మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ల్యాప్ వైండింగ్, 2 వేవ్ వైండింగ్. సో ఇది ఆర్మేచర్ యొక్క రకాలు, ఆర్మేచర్ వైండింగ్ యొక్క రకాలు. మీరు పక్కన ఈ డయాగ్రామ్లో చూడవచ్చు. ఆర్మేచర్ వైండింగ్ అనేది మనము ఏ విధంగా ఫేజ్ ఏ, ఫేజ్ బి, ఫేజ్ సి అంటే 3 ఫేజ్ మోటార్కి ఏ విధంగా ఆర్మేచర్ కోర్ ఎలా ఉంటుంది, లోపల స్టార్టర్ ఉంటుంది, ఆ స్టార్టర్ల మధ్య మనం వైండింగ్ని ఏ విధంగా డిజైన్ చేస్తాము అనేది ఈ పక్కన డయాగ్రామ్లో మీరు చూడవచ్చు. సో నెక్స్ట్, సో ఈ ఏసీ వైండింగ్ని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు ది షేప్ ఆఫ్ ది వైండింగ్, ఏసీ వైండింగ్ ది క్లాసిఫైడ్ యాజ్ బిలో. సో బాస్కెట్ వైండింగ్, కాన్సెంట్రిక్ వైండింగ్, స్కిన్ వైండింగ్ అండ్ ఫ్లాట్ లూప్ నాన్ ఓవర్లాప్డ్ వైండింగ్, ఫ్లాట్ లూప్ ఓవర్లాప్డ్ వైండింగ్, స్క్యూ వైండింగ్, డైమండ్ కాయిల్ వైండింగ్, ఇన్వర్ట్ కాయిల్ వైండింగ్. These are the types of AC winding according to the shape. So these are the classification. You know, once again you are to read this one. So this is a pictorially shown the type of AC windings. So basket winding ఈ విధంగా ఉంటుంది. కాన్సెంట్రిక్ వైండింగ్ సెకండ్ వన్ ఎలా అవుతూ ఉందో చూడండి. పిక్టోరికల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మోటార్ని టైప్ ఆఫ్ వైండింగ్ని మనం కనుక్కోవాలి. మోటార్ వైండింగ్ చేసేటప్పుడు కావాల్సిన డేటాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ది టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ యూజ్డ్. సో ఏ టైప్ ఆఫ్ వైండింగ్ని మనం అందుట్లో యూజ్ చేసాము అనేది కూడా మనకి చాలా అవసరం. కాబట్టి మనం ఆ వైండింగ్ యొక్క అల్లకాన్ని బట్టి మనం అది ఏ రకం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ పిక్చర్స్ని ఒకసారి మీరు చూసి గుర్తుంచుకోండి, అది ఏ టైప్ ఆఫ్ వైండింగ్ అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ మనం వైండింగ్, బిఫోర్ గోయింగ్ టు అన్ ఏసీ మోటార్ టు రీవైండింగ్ యూ హ్యావ్ టు నో some basic definitions like number of poles, number of phases, number of coils, number of coil groups, number of coil per coil group, whole coil or half coil winding, phase connections, type of winding, number of parts or circuit, balanced or unbalanced windings. సో మనం వైండింగ్ డేటా అంటే ఈ వైండింగ్ డేటా ఏంటంటే అది ఎన్ని పోల్స్ ఉన్నాయి, 2 పోల్సా 4 పోల్సా అనేది మనం తెలుసుకోవాలి. ఫేజెస్ సింగిల్ ఫేజా, 3 ఫేజా, 2 ఫేజా. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎన్ని ఉన్నాయి, కాయిల్ గ్రూప్స్ ఏంటి, ఒక్కొక్క కాయిల్ గ్రూప్లో ఎన్ని కాయిల్స్ ఉన్నాయి, ఇది హోల్ కాయిలా హాఫ్ కాయిల్ వైండింగా, తర్వాత ఫేజ్ కనెక్షన్స్ ఏ విధంగా ఫేజ్ కనెక్షన్ సీక్వెన్స్, ఇలాంటి ఈ 10 ఏదైతే ఉన్నదో ఇదన్నీ కూడాను ఇంపార్టెంట్. ఇందులో ఏది కనుక మిస్ అయినా కానీ ఆ మోటార్ యొక్క ఎఫిషియన్సీ అనేది
పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మెయిన్ ఎసెన్షియల్ డేటా అనేది కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. ఇదంతా నేమ్ ప్లేట్ మీద కూడా ఉంటుంది. ఒకవేళ నేమ్ ప్లేట్ అవైలబుల్ లేకపోతే మనం కొంచెం ఆ పోల్స్ ఫేజెస్ అనేది ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఇఫ్ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ aren't available, we can know the poles and pole coil in this method. So number of poles is equal to frequency into 120 by speed in RPM. సో మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గివెన్ ఏసీ సప్లై ఈజ్ 50 Hz to 60 Hz ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకి రెండు రకాల ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నవి ఏసీ సప్లైలో. ఒకటి 50 Hz లేదా 60 Hz. సో మనకి 120 అనేది కాన్స్టెంట్ టర్మ్. స్పీడ్ ఆఫ్ ది మోటార్ అనేది మీకు ఆల్రెడీ చూస్తారు కాబట్టి ఈజీగా నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది కనుక్కోవచ్చు. ఇక్కడ ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్పిఎం అనగానే ఏమని కూడా అడగవచ్చు, రివల్యూషన్ పర్ మినిట్. ఈ యూనిట్స్ అనేవి కంపల్సరీగా ఎలక్ట్రికల్ టెర్మినాలజీలో ఈ యూనిట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో పోల్ పిచ్ని ఏ విధంగా కనుక్కుంటామంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పిచ్. నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పిచ్. నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని పోల్ పిచ్తో డివైడ్ చేస్తే మనము పోల్స్తో డివైడ్ చేస్తే పోల్ పిచ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ an alternative pole polarities for a one phase of a 4-pole 3-phase AC మోటార్. ఒక ఫేజ్ యొక్క 3-phase మోటార్ యొక్క ఒక ఫేజ్ ఆల్టర్నేట్ పోల్ పొలారిటీస్ అనేది ఏ విధంగా ఉన్నవి అనేది ఈ బొమ్మలో మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి క్లోజ్డ్గా అబ్జర్వ్ చేయండి. ఎటు నుంచి ఎటు యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ విధంగా నార్త్ టు నార్త్ ఏ విధంగా తిరుగుతుందో ఒకసారి చూడండి, ఒక ఫేజ్ యొక్క పొలారిటీస్ అనేవి. సో నెక్స్ట్ మనం వైండింగ్ డయాగ్రామ్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయండి. అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అవి టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్ డివైడెడ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ది మోటార్ బై ది నెంబర్ ఆఫ్ ఫేసెస్. సో మనకి టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎసెన్షియల్ డేటాలో మనకి నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంది, ఫేజెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి కావాల్సిన వాటిని ఎలా గ్యాదర్ చేసుకోవాలి అనే దాని మీద సో ఈ నియమాలు ఉన్నాయి, ఒక 4 నియమాలు. వీటిని మనం టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్ డివైడెడ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ది మోటార్ బై నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో కాయిల్స్ని నెంబర్ ఆఫ్ ఫేజెస్తో డివైడ్ చేస్తే కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్ అనేది వస్తుంది. సో టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పోల్ డివైడ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్ ఇన్ ఈచ్ ఫేజ్ బై ది నెంబర్ ఆఫ్ ఫేజెస్. సో టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ పోల్ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఇన్ ఈచ్ ఫేజ్ బై నెంబర్ ఆఫ్ ఫేజెస్. అలా చేస్తే కాయిల్స్ పర్ పోల్ అనేది కూడా మనకు వస్తుంది. అలానే ఎలక్ట్రికల్ డిగ్రీస్ పర్ స్లాట్ పర్ ప్రాపర్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్. సో టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీ పర్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది మనం చేస్తే ఆ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. అలానే నెంబర్ ఆఫ్ స్లాట్స్ రిక్వైర్డ్ పర్ ప్రాపర్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 120 ఎలక్ట్రికల్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 120 ఎలక్ట్రికల్ డిగ్రీ బై ఎలక్ట్రికల్ డిగ్రీ పర్ స్లాట్. సో ఈ విధంగా వీటిని కనుక్కొని మన ఎసెన్షియల్ డేటాని నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకు ఒక సింపుల్ ప్రాబ్లం. సో ఇప్పటివరకు మనం వైండింగ్ డేటా అంటే సింగిల్ ఫేజ్ వైండింగ్ డేటాకు సంబంధించినటువంటి ఒక అంటే మనం ఒక సర్క్యూట్ని వైండింగ్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి అనే దాని మీద ఒక సింపుల్ ప్రాబ్లమ్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి 6 మార్క్స్ క్వశ్చన్గా. కాబట్టి కంపల్సరీగా మీరు ఇది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని టెక్స్ట్ బుక్లో చూసి సాల్వ్ చేయాల్సిందిగా నేను అనుకుంటున్నాను. సో ముందుగా ఒక ఎగ్జాంపుల్ మనం డిటర్మైన్ ది డేటా అండ్ డ్రా ది వైండింగ్ డయాగ్రామ్ ఫర్ ఏ సింగిల్ లేయర్ వైండింగ్ on a 3-phase AC motor starter having 4 poles and 36 slots. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ముందు మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటది, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి 3 phases. అలానే నెంబర్ ఆఫ్ పోల్స్ 4, నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని 36. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంది సింగిల్ లేయర్ వైండింగ్. ఇన్ సింగిల్ లేయర్ వైండింగ్ ది నెంబర్ ఆఫ్ కాయిల్స్ విల్ బీ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్లాట్స్. సో సింగిల్ లేయర్ వైండింగ్ కాబట్టి కాయిల్స్ విల్ బీ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్లాట్స్. సో నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఈజ్ ఈక్వల్ టు 36/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 కాయిల్స్. నెంబర్ ఆఫ్ కాయిల్స్ ఎంత 18, నెంబర్ ఆఫ్ కాయిల్స్ అనేవి 18. అలానే స్లాట్ పర్ పోల్ ఈజ్ ఈక్వల్ టు స్లాట్స్ బై పోల్స్, స్లాట్ బై నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై పోల్. అలానే 36/4 ఈజ్ ఈక్వల్ టు 9. త్రో ఆఫ్ ది కాయిల్ ఎంత ఉంది 1 to 10. సో కాయిల్ గ్రూప్ ఏంటది, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్. సో 4 into 3 12 కాయిల్ గ్రూప్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాయిల్స్ పర్ ఫేజెస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాయిల్స్ బై నెంబర్ ఆఫ్ కాయిల్ గ్రూప్, దట్ 1.5 కాయిల్స్ పర్ ఫేజ్.
సో ఇక్కడ ఫ్రాక్షనల్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ వైండింగ్ అయి ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ వైండింగ్. సో దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ని ఎలా డెవలప్ చేయొచ్చో చూద్దాం. సో కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ పేజ్ అనేది ఈ ఫిగర్ 7.2 ఫిగర్లో చూడొచ్చు మీరు. తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది, ఇది పోల్ 1, పోల్ 2, పోల్ 3, పోల్ 4 నంబర్ 4 పోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 పోల్స్కి సంబంధించినటువంటి వైండింగ్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, కాయిల్ గ్రూప్ ఇన్ ఈచ్ పేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్బ్యాలెన్స్డ్ వైండింగ్లో. సో ఇక్కడ కింద మీరు డెవలప్మెంట్ డయాగ్రామ్ ఆఫ్ 3 phase 36 slots 18 coils 4 poles whole coil వైండింగ్ అన్బ్యాలెన్సింగ్ లేయర్. సో ఇది నార్త్ పోల్ సౌత్ పోల్, నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ విధంగా డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఒకటే మనకి డయాగ్రామ్లో చూపించడం జరిగింది. A1 B1 C1 అండ్ A2 B2 C2. సో ఇక్కడ ABC అనే 3 pages ఉన్నాయి. వీటిలో మనం తర్వాత ఈచ్ దాంట్లో ఎన్ని కాయిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈచ్ కాయిల్ గ్రూప్ అనేది పైన ఉంది. సో దీంట్లో మనము ఈ విధంగా phase 1 అండ్ phase 2 phase 3 ఈ విధంగా మనం 3 phases సంబంధించినటువంటి వైండింగ్ని ఏ విధంగా అలటం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి ఈ లెసన్లో సో కొంత నేను అసైన్మెంట్ తెలుసుకున్నాను. అది నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ AC వైండింగ్, how to find poles and pole pitch without name plate details and write the formula, name different types of armature windings. ఈ 3 క్వశ్చన్లు కూడా మీరు నేర్చుకొని దానిని ఫీడ్బ్యాక్లో నాకు పెట్టండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.